ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. అందరు బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండునుగాక. మంచిదండి. ఈ శ్రేష్టమైన సమయంలో లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతాను, ఆలకించండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్న నేను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, మన దేవుడు ఎవరంటే ఆత్మస్వరూపి అండి. అందుకే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటలు చెప్పారండి. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు చెప్పారు. అంటే ఈ చదవబడిన వచ్చిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారండి. ఏమనంటున్నారంటే, పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మను కావాలి అని మీరు అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. నిజమేనండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రక్షణ పొందుకోవడం వేరు, ఆత్మను పొందుకోవడం వేరండి. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు పాపమును జయించే శక్తిని కలిగి ఉంటారండి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయములకు వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడంటే, ఎవరైతే మారు మనస్సు కలిగిన మనసుతో ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు అడగండి. మీరు దేని గురించి అడుగుతారు? మీరు దేని గురించి అడగాలంటే, మనల్ని దేవుని రాకడ కొరకు, మనల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ లోకంలో నువ్వు భక్తిగా ఉండాలన్నా, విశ్వాసంగా ఉండాలన్నా, పాపాన్ని జయించాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, నీతిగా నువ్వు జీవించాలన్నా అది నీ వల్ల కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణను మనకు అనుగ్రహించి ఈ లోకంలో తన చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ఏ రోజైనా పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి రాయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నా హృదయంలో ఉండయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నా ఆలోచనలో ఉండయ్యా, నేను పడిపోకుండా, నా కాలు జారిపోకుండా, నేను సమస్యలోనికి వెళ్లకుండా నాకు సహాయం చేయ ప్రభు అని మనం అడగలుగుతున్నామండి. ఇదిగో ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో ఇప్పుడైనా సరే నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావా? ఇదిగో లోకాన్ని జయించలేకపోతున్నావా? సాతాన్ని జయించలేకపోతున్నావా? అయితే నీకు ఆత్మ నడిపింపలేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవుడా నా హృదయంలోకి రండి, జయించే శక్తిని నాకు దయచేయండి, ఆత్మదేవుడా నాలోకి రండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఇదిగో మండుచున్న పొదవలే ఆయన నిన్ను తయారు చేస్తాడు. అటు రీతిగా మనందరము పరిశుద్ధాత్మను అడుగుదాం, ప్రార్థనలో పరిశుద్ధాత్మను పొందుకుందాం. అటు రీతిగా ఆ దేవాది దేవుడు మనకి పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తానండి మీ కొరకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమున ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమంలో ఉదయకాల సమయన తండ్రి నీ వాక్యమును అందించడానికి నీ సేవకునికి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనాలు. ఎవరైతేనైనా ఈ కార్యక్రమాన్ని చూశారో వారందరూ నీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆత్మ నడిపింపు లేకపోతే మేమేమీ చేయలేం. వాక్యంలో కూడా మీరు చెప్పారయ్యా. ఇదిగో ఆత్మ లేనివాడు నా వాడు కాదని మీరు చెప్పారయ్యా. ఎవరైతేనైనా పరిశుద్ధాత్మను గురించి ప్రార్థన చేస్తారో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఎవరు ఎటువంటినైనా అనారోగ్య సమస్యలతో ఉన్నారో, అప్పుల సమస్యలతో ఉన్నారో వారికి తోడై ఉండండి, వారికి విడుదల కలిగించండి. ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో వారికి తోడుగా ఉండండి. ఎవరైతేనైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, ఒడిదుడుకులలో ఉన్నవారికి కూడా విడుదల కలిగించండి. మరి ముఖ్యంగా నాయన ఈ వాక్యాన్ని విన్న వారందరి జీవితాల్లో నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి నీ ఆశీర్వాదము చేత వారు నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.